హాయ్ ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? ఇక కొంతమంది హీరోలు ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరు చేస్తూ చరిత్రలో నిలిచిపోయే బ్లాక్ బస్టర్ హిట్స్ ని సాధిస్తారు. మరి అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఓవర్ నైట్ స్టార్స్ గా కూడా వెలిగిపోతారు. ఇక అలాంటి ఇండస్ట్రీ షేక్ అయ్యే భారీ బ్లాక్ బస్టర్ మూవీస్ ని జూనియర్ ఎన్టీఆర్ కూడా కొన్ని కారణాల వల్ల వదులుకున్నారు. ఇక ఆ మూవీస్ ఏంటో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మరిన్ని బెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఇక ప్రస్తుతం జూనియర్ టైగర్ ఎన్టీఆర్ RRR మూవీ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే మూవీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మిస్ చేసుకున్న ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పోకిరి. ఇక ఈ మూవీని ఫస్ట్ పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ కి కథ చెప్పారట, కానీ డేట్స్ కుదరక మిస్ చేసుకున్నారు. అదే కథతో మహేష్ బాబుతో చేసి తెలుగు సినీ చరిత్రలోనే నిలిచిపోయే ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇక మరో మూవీ ఆర్య. ఇక ఈ మూవీని మొదట సుకుమార్ గారు ఎన్టీఆర్ తో చేయాలనుకున్నారు, కానీ అదే టైంలో ఎన్టీఆర్ వేరే మూవీలో బిజీగా ఉండడంతో ఆ మూవీని అల్లు అర్జున్ తో తీసి అదిరిపోయే ట్రెండ్ సెట్ చేశారు అని చెప్పొచ్చు. ఇక మరో మూవీ వచ్చేసి ఛత్రపతి. ఈ మూవీని రాజమౌళి గారు ఎన్టీఆర్ తో తీద్దామనుకున్నారు, కానీ కథ విన్న ఎన్టీఆర్ ఈ మూవీ నాకు సెట్ కథని ప్రభాస్ కైతే ఈ మూవీ బాగా సెట్ అవుతుందని చెప్పారట. దాంతో రాజమౌళి గారు ప్రభాస్ తో తీసి తిరుగులేని బ్లాక్ బస్టర్ ని సాధించారు అని చెప్పొచ్చు. ఇలా కొన్ని కారణాల వల్ల యంగ్ టైగర్ ఎన్టీఆర్ మిస్ చేసుకున్న భారీ బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే. మరి ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఏ మూవీ చేసుంటే బాగుండేదో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మరిన్ని బెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.